ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించకుండా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు. బుధవారం ఆయన ఎంపీపీ కొరస పోచయ్య అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించకుండా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు. బుధవారం ఆయన ఎంపీపీ కోర్స పోచమ్మ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన శాఖల వారీగా సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారి యంత్రాంగం విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా పేదలకు ఎక్కడ అన్యాయం జరగకూడదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. జీలుగుమిల్లి మండలం స్వంత మండలమని, ఈ మండలం తనకు ప్రత్యేకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు వసంతరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని మంగతాయారు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. పేదవాడికి ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు, ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టకూడదు. మీ డ్యూటీస్ మీరు పర్ఫెక్ట్ చేసుకున్నంత కాలం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ ఉద్యోగం మీ బాధ్యత, అలాగే ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత. అదంతా మీరందరూ కూడా సక్రమంగా నిర్వర్తించాలి. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రావడానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. వారికి ముందుగా వారికి ఏ సమస్య వచ్చినా సరే పరిష్కరించాలి, తప్పకుండా వారి సమస్యను తీర్చాలి. ఈరోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఒక రోడ్లు లేవు, మంచినీరు ట్యాంకులు లేవు, అలాగే లబ్ధిదారులకు ఇల్లు లేవు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పేదవాడు ఎలాగున్నాడో అలాగే ఉన్నాడు. తప్పకుండా మన ప్రభుత్వంలో అభివృద్ధి ఏంటి అనేది మేము చేసి చూపిస్తాం. అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఏమి ఇబ్బంది ఉన్నా కూడా నేరుగా నా దగ్గరికి వచ్చి తెలియజేయండి. పై అధికారి వల్ల ఇబ్బంది ఉన్నా, అలాగే మీరు చేసేటువంటి వర్క్లో ఇలా చేస్తే మనకు డెవలప్ అవుతుంది, మనం ప్రజలకి మేలు చేయగలం అనేటువంటి మీకు ఒక ఆలోచన ఉంటే తప్పకుండా నాకు తెలియజేయండి. నేను ఈ మండలంలో ఇక్కడే ఉంటాను కాబట్టి, ఎందుకంటే నా మండలం నాకు చాలా ఇంపార్టెన్సీ మీరు కలిగి చేయాలి. ఎందుకంటే ప్రతి డెవలప్మెంట్ విషయంలో నేను ఎక్కడ కూడా రాజీ పడను. ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్గా ఉండండి. ఏ టైంలో ఏ డిపార్ట్మెంట్కి ఎలాగ వెళ్తానో కూడా తెలియదు. చాలా సీరియస్గా తీసుకోండి, చాలా బాధ్యతగా ఉద్యోగాలు చేయండి. ఎందుకంటే ఇది మనం అందరం కూడా ప్రజలకు ఇచ్చేటువంటి ఒక బాధ్యత. మీరు